బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ అట. మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం. ఇద్దరి మధ్యలోనే ఉంది పోటీ. నవీన్ యాదవ్ వర్సెస్ బొంతు రామ్మోహన్. చాలామంది పేర్లు వినబడుతున్నాయి కానీ సరే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ క్యాండిడేట్స్ అయినప్పటికీ ఈక్వేషన్లో భాగంగా ఇప్పుడు ఈ సమయంలో ఒక రెడ్డికి ఇచ్చారు అనుకోండి, ఎట్లుంటుంది ఇక సినిమా. ఆ సిఎన్ రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇట్లా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. సో వాళ్ళ కనుక టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ సామాజిక న్యాయం, ఈ సోషల్ యాంగిల్ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆయన మొత్తం పదవులన్నీ రెడ్లకే ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఈ జూబ్లీహిల్స్ టికెట్ కూడా అదే పని చేసిరు అనుకోండి. ఆల్రెడీ ఒక బలమైన బీసీ నాయకత్వం ఉండంగా ఇక్కడ మీరు ఎట్లా ఇస్తారని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి వాళ్ళు బీసీకే టికెట్ ఇవ్వాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంది, ఒకవేళ సుప్రీంకోర్టు అనుకూలంగా ఇస్తే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయి, ఏది లోకల్ బాడీస్. ఒకవేళ కనుక ఇది కోర్టు అడ్డుకున్నది అనుకోండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాతే ఉండే అవకాశం ఉంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నవంబర్ 20 లోపు బీహార్ ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు. నవంబర్ 20 లోపు బీహార్తో పాటే జూబ్లీహిల్స్ ఉంటుంది. సో ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక అడ్డుకట్ట పడితే ఈ బీసీ రిజర్వేషన్లకి ఈ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత ఉండే అవకాశమే ఉంది. లేదు ఏదేమైనా సరే పెట్టాలి అనుకుంటే ఇక మళ్ళీ రిజర్వేషన్స్ మొత్తం ప్రక్రియ అదంతా మార్చేసి మేము పార్టీ పరంగా ఇస్తున్నామని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్ అట. 4 పేర్లతో పీసీసీ ప్రతిపాదన. నేడో రేపో అభ్యర్థిని ప్రకటించబోతున్న ఏఐసీసీ నవీన్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశం అట. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి 4 పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది. సీఎం సూచనతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ సోమవారం ఏఐసీసీకి పంపబోతున్నది. నేడో రేపో వీరిలో నుంచి పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించబోతుంది. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి కదా, ఇందులో ఒకరు రెడ్డి ఉన్నారు, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ మున్నూరు కప్ బీసీ ఉన్నాడు, నవీన్ యాదవ్ బీసీ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు అంజన్ కుమార్ యాదవ్ బీసీ ఉన్నాడు. అంజన్ కుమార్ యాదవ్కి ఇవ్వరు, ఎందుకంటే మొన్ననే వాళ్ళ కొడుకును అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చారు. అంజన్ కుమార్ కూడా మొన్న ఎలక్షన్లో పోటీ చేసిండు. ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళకి అవకాశాలు ఇప్పుడు కావు అనే ఒక చర్చ ఆల్రెడీ పార్టీలో బలంగా ఉన్నది. ఈ సమయంలో ఆయనకి ఇస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దట్టు ఆయన ఇక్కడ గెలవడానికి కూడా అవకాశాలు లేవు. ఆల్రెడీ అక్కడ కొట్లాడుతున్న ఒక బీసీ ఉండగా ఈయనకి ఎందుకు ఇస్తారు? అడగడం కూడా తప్పే. సరే అడగడం వాళ్ళు రైట్ కావచ్చేమో కానీ అది ఇచ్చే అవకాశం లేదు. సో కాబట్టి ఇక్కడ 2 పేర్లే ప్రధానంగా ఉన్నాయి, బొంతు రామ్మోహన్ అండ్ నవీన్ కుమార్ యాదవ్. వీళ్ళిద్దరిలోనే ఒకరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. నేడో రేపో వీరి నుంచి పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించబోతున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్కే టికెట్ దక్కే అవకాశాలున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బొంతు రామ్మోహన్కు నగర మేయర్గా చేసిన అనుభవం ఉన్నది. ఇక రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్గా ఎన్నికైన సిఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ 4 పేర్లపై రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాలను బేరీజు వేసిన తర్వాతే ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు వివరించాయి. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ను తప్పనిసరిగా గెలిపించాలని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను ఇప్పటికే సమన్వయ బాధ్యతలను పార్టీ అప్పగించింది. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఖరారు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని ఆయన వివరించారు. కాంగ్రెస్ కూడా మేమేదో గొప్పగా చేసినాం, ఇక మేము ఎవరిని పెట్టినా గెలుస్తాం అనే సిచ్యువేషన్ ఏం లేదు. అక్కడ బలమైన క్యాండిడేట్ని పెట్టి ఆ నాయకుడి యొక్క పలుకుబడి మీద ఆయన పేరు మీద ఎలక్షన్లకు పోతే తప్ప ఆడ మీకు అంత ఈజీ ఏమి ఉండదు. అక్కడ మీరేదో మేము కాంగ్రెస్ సింబల్ మీద గెలిచేస్తారనే అంత సినిమా ఏం లేదు. ఆడ
ఈ రాష్ట్రంలో 2.5 పాలన చూస్తే గత పాలనకి ఈ పాలనకి పెద్ద తేడా ఏం లేదు. ఏడేసిన గొంగటి కానీ ఉన్నది. మీరు ఎన్నైనా చెప్పొచ్చు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాం ఇంకోటి అని ఎంత చెప్పినా ఆర్థిక సంక్షోభం ఉంది, పైసలు లేవు, ఏం చేయలేకపోతున్నామని ఎంత చెప్పినా ప్రజలంతా ఈజీగా నమ్మే అవకాశం లేదు. సో కాబట్టి మీరు ఎవరైనా బలమైన నాయకుడిని పెడితేనే మీకు అవకాశం. కాంగ్రెస్కి ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఒకటి, రెండోది మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటే సినిమా వేరే ఉండేది. బీజేపీ ఏమో నామమాత్రం అయిపోయింది. ఎందుకంటే దాదాపు 1,20,000 ముస్లిం మైనార్టీ ఓట్లు, 40-50 క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఉన్నాయి. 1,70,000 ఓట్లు వాళ్ళే ఉన్నాయి. వీళ్ళంతా బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంక్ ఇదంతా. సో బీజేపీ గెలవాలంటే ఆ ఓటు బ్యాంకులో చీలిక వచ్చి హిందూ ఓటు బ్యాంక్ అంతా పోలరైజ్ కావాలి. అంత ఈజీ కాదు. అండ్ దట్టు వాళ్ళ పనితీరు, వాళ్ళ వ్యవహారం అంతా గందరగోళంగా ఉన్నది. నిన్న ఎమ్మెల్యేలే మన ఎవరు కాటిపల్లె వాళ్ళ మీటింగ్లో చాలా సీరియస్ అయినట్టు కనబడుతుంది అధ్యక్షుడి ముందే. సో వాళ్ళ గొడవ వాళ్ళది ఉన్నది. ఈ కాంగ్రెస్లో వీళ్ళ టికెట్లలో వీళ్ళది ఉన్నది. బీఆర్ఎస్లో ఆల్రెడీ ఆమె సునీత మాగంటి గోపీనాథ్కి టికెట్ కన్ఫర్మ్ చేసి ఆమె ప్రజల్లో తిరుగుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే గోపీనాథ్ మీద ఆయన పదవిలో ఉన్నప్పుడు చాలా విపరీతమైన ఆయన మీద వ్యతిరేకత ఉన్నది. సరే 3 సార్లు గెలిచిన రకరకాల కారణాల చేత ఆయన అహంకారం, ఆయన చేసిన పనుల మీద చాలా వ్యతిరేకత ఉన్నది. సో కాబట్టి ఆయన మీద ఈ సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. సో ఎవరికి వాళ్ళకి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. మొత్తానికైతే ఈ టికెట్ బీసీలకు ఇచ్చే అవకాశం ఉందట. మరి అది నవీన్ యాదవ్ కా, బొంతు రామ్మోహన్ కా చూడాలి.